విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మూడోసారి ఎమ్మెల్యే సీట్ను దక్కించుకునేందుకు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు. నియోజకవర్గంలోని 35 వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అంటే పూర్ణ మార్కెట్ సెంటర్ గుర్తు వస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు నెలవైన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా నాయకురాలు గరికెన గౌరీ, సీనియర్ నాయకులు శ్రీవాత్సవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మేడం గారు మీరు అటు మేడం మేడం కొంచెం చెప్పలేము. బాగుంటుంది వ్యాపారం. వ్యాపారం సీక్రెట్ చెప్పండి ఎంత అవుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో పూర్ణ మార్కెట్ అనగానే ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, పూర్ణ మార్కెట్ అనగానే విశాఖపట్నం వస్తుంది అన్నమాట. ఎన్నో మూవీస్ మనం చూసాం. అలాంటి ఏరియా ఇది. ద మోస్ట్ టఫ్, రఫ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, పూర్ణ మార్కెట్ అంటే తెలుసు కదా, కళాశీలు. ఓకే, కరుడు కట్టిన సో అలాంటి వార్డుకి అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు మా ఆలుపున కనకారెడ్డి. ఈరోజు 3వ రోజు మా తమ్ముడు ద్రోణరాజు గారు తనయుడు శ్రీవాత్సవ్ గారు, అలాగనే మేడం శ్రీమతి గౌరీ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, మా నియోజకవర్గం పరిశీలకులు ఇద్దరు కూడా, అలాగే మా రూపా గారు, మా చెల్లెమ్మ కష్టంలో ఉన్నా కానీ ఈరోజు కసి, పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు అంటే గెలిపించుకోవాలి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీనని నాతో పాటు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారన్నమాట. సందు ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. మంచి మైలేజ్ వస్తూ ఉంది. చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది ప్రజల్లో. ఒక 10 ఇల్లులు వెళ్తే 9 ఇల్లులు క్లారిటీగా మాకు తెలుస్తున్నాయి అది మా ఇల్లులని, మాకు ఓటేసే ఇల్లులని. మా నాయకులందరికీ కూడా పూర్తిగా రమణ కానీ, లేదంటే విష్ణు కానీ, బుజ్జి గారు కానీ, గంగాధరు, వీళ్ళందరికీ కూడా మళ్ళా బుజ్జి టోటల్ కమాండ్ ఉందన్నమాట. వార్డు అంత మీద పట్టు ఉందన్నమాట. పేరు పెట్టి పిలిచి మరి ముఖ్యంగా సెటిబల్జీ నాయకులు మాతో వస్తూ ఉన్నారు. కరిరాము గారు, మూర్తి గారు, సో వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారన్నమాట. ఇంట్లో నుంచి పైకి తీసుకొని వచ్చి మరి ఇంట్రొడ్యూస్ చేసి మన వైఎస్ఆర్సీపీకి బలోపేతం చేయాలని చెప్పేసి ఒక గట్టిగా వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా చాలా ఆనందం ఉంది. మంచి మెజార్టీతోటి ఈ దక్షిణ నియోజకవర్గం గెలుస్తాము. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలుచుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏళ్తారు, ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది శాసనం, ఇది దుర్గాలమ్మ గారు ఆశీస్సులు. సో నేను అందుకే చెప్తాను, ఎందుకంటే అతను చేసిన మంచి పనులన్నీ కూడా అవి శ్రీరామ రక్ష. ఒక మంచి పని పేదవాడికి మంచి చేస్తే అదే దేవుడి యొక్క దేవుడి లీల. దేవుడికి సర్వీస్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి సర్వీసు మొన్న చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్ రూపొందిస్తున్నాం. 3,000 రూపాయలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. 3,000 రూపాయలు పెన్షన్.
25,000 కోట్లు, పక్క కర్ణాటకలోనే 5,000 కోట్ల రూపాయలు అంతేనే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 25,000 కోట్ల రూపాయలు నేరుగా వాలంటీర్లు ఏమో తెల్లవారే 4 గంటలకు వెళ్ళి కోడి కూకి ముందే పెన్షన్ చేతిలో అందిస్తూ ఉన్నారు. మంచం మీద పడుకొని చావుకి ఎదురు చూస్తున్న లాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి అందిస్తూ ఉన్నారు. వాళ్ళ మంచం మీద కదలలేరు. పెరాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో ఈ మంచి అనేది ఏంటంటే దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మాకు దేవుని ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మొదటి వరుసలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గత 3 రోజులుగా 35వ వార్డులో వార్డు ప్రెసిడెంట్ మన కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ర్యాలీలు ఏదైతే క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయ్యిందో, మన అభ్యర్థి ప్రస్తుతం మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మరొకసారి గెలిపించుకోవడం కోసం మొత్తం 3 రోజులు కూడా ప్రతి డోర్ ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా వదలకుండా ప్రతి ఇంటిని కవర్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే మే 13న ఎలక్షన్ ఉందో అప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ ఆర్నిసలు కష్టపడి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వై నాట్ 175 అంటున్నారో అదే నినాదంతో దక్షిణ నియోజకవర్గం కూడా మనం చేజిక్కించుకునేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అభ్యర్థి అలానే ప్రస్తుత ఎమ్మెల్యే మరొకసారి ఎమ్మెల్యే కాబోతున్నటువంటి గణేష్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గత 3 రోజులుగా మరి ప్రచారం సాగుతూ ఉంది. ఇప్పటికే గణేష్ కుమార్ గారికి ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సుపరిచితులు. ఈ గత 2 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానివ్వండి, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎలా అన్నాన్ని సంబోధిస్తున్నారో మరి గణేష్ కుమార్ గారిని కూడా అంతే హక్కును చేర్చుకున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ప్రజలందరూ ఓటు వేసి తమ సంక్షేమ పథకాల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మరోసారి గణేష్ కుమార్ గారు 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేది వాస్తవం.